జై గురుదేవ్ దత్త. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని రూపంలో నక్షత్రం అనేది దర్శనమవుతుంది. అంటే నాగుపాము రూపంలో నక్షత్రం అనేది వరుస కనిపిస్తుంది మనకి. అలాగే నాగపూజ అనేది వారి వారి వంశాచారాన్ని అనుసరించి నాగేంద్రుని ఉద్దేశించి పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు, చిమ్మిలి, నువ్వులతో చేసిన తీపి పదార్థాలు మొదలైన నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో సర్ప ఆరాధన చేసేవారు కూడా పై నైవేద్యాలు సమర్పించాలి. దీనివల్ల నాగేంద్రుని యొక్క అనుగ్రహం వల్ల ఆ కుటుంబాలకి అనారోగ్యాలు, అరిష్టాలు కలగకుండా రక్షిస్తాడని ప్రతీతి. మానవ శరీరంలో ఉండే కుండలిని శక్తి బాహ్యంగా ఉండే సర్పదేవత ప్రతిరూపము. కాబట్టి బాహ్యంగా మనం సర్పాలకి విగ్రహాలకు కావచ్చు లేదా సర్పాలకు చేసే ఆరాధన వల్ల వాటికి ఆహారం పెట్టడం వల్ల ఆంతరంగికంగా మనలో సర్పరూపంలో నిద్రించే కుండలిని శక్తి అనేది జాగృతమవుతుంది. ఒక్కొక్కసారి చాలా మందికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలుగుతూ ఉంటాయి. కామాది కోరికలు విపరీతంగా ఉంటాయి. అంటే వారి యొక్క కుండలిని శక్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు మాట. ఇలా అటువంటప్పుడు మనం బాహ్యంగా సర్పదేవతలను ఆరాధన చేయడం వల్ల సత్వగుణం అనేది మనలో అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా విశేషమైన సుఫలితాలను ఇస్తాయి. నాగుల చవితి నాడు రైతులు మొదలైన వారు వారి వారి పనిముట్లను ఉపయోగించరు. ఇంట్లో కూరగాయలను కోసేందుకు కూడా కత్తిపీట, కత్తి వంటివి వాడకూడదని, అంటే తరగని కూరలు వండుకోవాలని చెప్పి శాస్త్రవచనం. ఈ రోజున పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేసేవారు ఆవు పాలతో తడిసి ఉన్న ఆ పుట్టమట్టిని ప్రసాదంగా తీసుకుని 2 చెవి తమ్ములకి కూడా అద్దుకోవాలి. అలాగే ఇంట్లో గాని దేవాలయంలో గాని సర్ప విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసుకుని ఆ పాలని ఒక 2 చుక్కలు మన 2 చెవి తమ్మిలికి అద్దుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల నాగపూజ ఫలితం అనేది పూర్తిగా కలుగుతుంది. నాగేంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ సమయంలో మనం జపించుకోవలసిన మంత్రం ఓం మురగేశ్వరాయ నమః. జై గురుదేవ దత్త.